పట్టుకున్నప్పుడు క్లోజప్ కూడా దగ్గరికి వస్తారు వాక్ చేసుకుంటారు. మీరు తీసుకోండి. పట్టుకోండి పట్టుకోండి హలో, నా పేరు గంటా సాయి, మాది మఠంగూడెం. ఇప్పుడు విషయం ఏంటంటే మఠంగూడెంలో చింతలపూడి మండలంలో లింగపాలెం మండలంలో ఈ రేషన్ బియ్యం దందా చాలా ఎక్కువైపోయింది. రేషన్ బియ్యం డాన్లని వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ రౌడీయిజం చేసుకుంటా రేషన్ బియ్యం డాన్ అని ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంట, అతని అనుచరుడు వంగర సాయిదత్తు అంట, వీళ్ళిద్దరూ కలిసి చాలా రౌడీయిజం చేసుకుంటా పేదల దగ్గరకు వచ్చే బియ్యాన్ని వాళ్ళు వ్యాపారం చేసుకుంటా కోట్లు గడిస్తున్నారు. అది కాకుండా ఇక్కడ ఈ లింగపాలెం మండలం టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ చలపతి అండదండలతో ఈ దందా జరుగుతుంది. చలపతి అండదండలతో ఎందుకు దందా జరుగుతుంది అని అంటున్నానంటే, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. చలపతే చేపిస్తున్నాడు అనడానికి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ మాట చెప్తున్నాము. తెలుగుదేశం పార్టీ గెలవటం కోసం మేము ఎంతో అందరం కలిసి కష్టపడి గెలిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఈ నాయకులు చేసే తప్పుడు పనుల వల్ల పార్టీకి ప్రభుత్వానికి కూడా చాలా చెడ్డ పేరు వస్తుందని చెప్పి నేను భావించి నేను పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. ఎస్ఐ గారికి చెప్తే ఎస్ఐ గారు ఇది ఏమన్నా డ్రగ్స్ దందానా, బియ్యం దందాయే కదా, వాళ్ళు అమ్ముతున్నారు, వీళ్ళు కొంటున్నారు, నీకేంటి అవసరం, నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేపిస్తాం, లేకపోతే నీ మీద బైండ్ ఓవర్ కేసు పెట్టిస్తామని చెప్పి బెదిరించాడు. ఆయన బెదిరించి ఇంకోసారి కన్నా ఈ ఇష్యూ లేపొద్దు అని బెదిరించాడు. దీంట్లో ఎస్ఐ గారి ప్రమేయం ఉంది, ఏఎస్ఐ ప్రమేయం ఉంది, వంగర సాయిదత్తు, రామచంద్రరావు, వీళ్ళందరికీ సపోర్ట్ చేసేది చలపతి. మా టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంట్, లింగపాలెం టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ చలపతి అకౌంట్కి వీళ్ళ వంగర సాయిదత్తు అకౌంట్ నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ డబ్బులు కూడా అయినాయి. మామూలుగా ఇది ఎంతో అర్జెంట్ అయితేనే కానీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకోరు. అట్లాంటిది అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నవి చాలా తక్కువ, ఒక 10 లక్షలు ఏమో చేయించుకుంటారేమో. కోట్ల రూపాయలు చేతులు మారినాయి, డైరెక్ట్గా నగదు రూపంలో మారినాయి. ఇట్లా పార్టీకి చెడ్డ పేరు తెచ్చుకుంటా, పేదల బియ్యాన్ని బొక్కుకుంటా, అన్యాయంగా నా మీద నేను ఇది ప్రశ్నించినందుకు నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేపిస్తానన్నారు. అదే చలపతి ఫోన్ చేసి నన్ను బెదిరించాడు. అదే నా దగ్గర అన్ని ఆడియో ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. అదే రామచంద్రరావు ఫోన్ చేసి వీళ్ళందరికీ, నా పక్కన ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి మీరు వెళ్ళొద్దు, మీరు అతనితో వెళ్తే మిమ్మల్ని లేపేస్తామని చెప్పి అతను వాళ్ళకి ఫోన్ చేసి కూడా మా దగ్గర ఆడియో క్లిప్స్ ఉన్నాయి, మొత్తం ఆధారాలతో సహా ఉన్నాయి. మేము ఎస్పీ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన తగు విచారణ చేసి ఇందులో ఉన్న వాళ్ళందరినీ ఇందులో ఉన్న వాళ్ళని ఏ ఒక్కళ్ళని వదలకుండా ఈ పేదల బియ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే, అస్సలు పోలీస్ డిపార్ట్మెంట్ని నేను అడిగింది ఏంటంటే, విజిలెన్స్ ఎవరన్నా పట్టుకున్నది, ఎవరన్నా పబ్లిక్ పట్టించింది తప్ప మీరెందుకు పట్టుకోవట్లేదు, మీరు అసలు ఈ దొంగ బియ్యాన్ని ఎందుకు పట్టుకోవట్లేదని నేను అడిగాను.
అసలు దానికి వాళ్ళు చాలా నా మీద చాలా రుబాబు చేసేసి చాలా దారుణంగా ప్రవర్తించారు. వాస్తవంగా పట్టుకోవట్లేదు వాళ్ళు. పట్టుకున్న ఏ చూపించమంటే నీకు చూపించాల్సిన అవసరం లేదని చెప్పి దౌర్జన్యం చేశారు పోలీస్ స్టేషన్లో నా మీదకి వచ్చి దౌర్జన్యం కూడా చేశారు. దానికి చలపతి అండదండలు ఉన్నాయి. మెయిన్ చలపతి. వీటిలన్నిటికీ కారణం ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, చలపతి మండల ప్రెసిడెంట్ కాబట్టి వీళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ని వీళ్ళందరినీ అతను కంట్రోల్ చేసుకుంటా ఈ బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ పోరాటం ఎస్పీ గారి చర్యలు తీసుకోమని చెప్పాము. ఆయన తీసుకుంటా అన్నారు. ఈ పోరాటం చాలా ఉధృతం అవుతుంది. రోజు రోజుకి ఉధృతం అవుతుంది. అది పేదల బియ్యం తప్పు. పేదల బియ్యాన్ని పేదల బియ్యాన్ని ఇట్లా దొంగతనంగా చేయటం తప్పు. అలా తప్పు అనే ప్రభుత్వం దాన్ని చేయకూడదు అని ఒక రూల్ పెట్టింది. దాన్ని పాటించకుండా ప్రభుత్వంలో ఉన్నోళ్ళే, పార్టీలో ఉన్నోళ్ళే, అధికార పార్టీలో ఉన్నోళ్ళే అధికార పార్టీని దుర్వినియోగం చేసుకుంటా ఇవన్నీ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చేసిన వాళ్ళు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చేసి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళని ఆకట్టుకుని మళ్ళీ వీళ్ళతో చేస్తున్నారు. వీళ్ళు అసలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చేసిన వాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఈ నాయకుల దగ్గరికి షిఫ్ట్ అయ్యి ఈ నాయకులకి లంచాలు ఇచ్చుకుంటా లేకపోతే ఈ నాయకులకి వాటాలు ఇచ్చుకుంటా చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దలు, పోలీసు వారు ఆలోచించి దీని మీద సమగ్రమైన విచారణ జరిపించి పేదల బియ్యాన్ని కాపాడవలసిందిగా కోరి మేమందరం కోరుతున్నాము. దాని గురించే ఎస్పీ గారి దగ్గరికి అందరం వచ్చాం.